హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వంశీ. ఈ రోజు అయితే ఒక మంచి జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి వరాకిల్. వరాకిల్ కంపెనీ వాళ్ళైతే కస్టమర్ సర్వీస్ ఎనలిస్ట్ 1 సపోర్ట్ అనే జాబ్ రోల్కైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ జాబ్ రోల్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ ఎడ్యుకేషన్ ఏముండాలి, స్కిల్స్ ఏముండాలి, రెజ్యూమ్లో ఏ స్కిల్స్ యాడ్ చేయాలి, అలాగే ఈ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో మొత్తం ప్రాసెస్ అంతా నేను మీకైతే ఈ యొక్క వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. మీకు ఈ యొక్క హైరింగ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేనైతే మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మీరు ఈ జాబ్కి అప్లై చేయడానికి లింక్ అయితే ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లోని పోస్ట్ చేస్తాను. ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే వరాకిల్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్లో ఉన్న జాబ్ ఓపెనింగ్ మీకు కనిపిస్తుంది. సో నేను చెప్పినట్లు ఈ యొక్క వీడియో మొత్తం ఫాలో అయిపోయి ఆ జాబ్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోండి. ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ యొక్క వీడియో అనేది ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈ యొక్క వీడియో అయితే కనిపిస్తుంది. వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకుంటారు. అండ్ జెన్యూన్ అండ్ వెరిఫైడ్ జాబ్స్ కోసం అయితే కిందనున్న మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో డైలీగా ఒక జాబ్ అయితే పోస్ట్ చేస్తాం. మీరైతే 30 రోజులు మన ఛానల్ ఫాలో అయిపోయి 30 జాబులకి అయితే అప్లై అయితే చేసుకోండి. సో 30 జాబుల్లో మీకు అట్లీస్ట్ ఒక్క జాబ్ అయినా సరే మీకు వస్తుంది, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు జాబ్స్కి అప్లై చేసి వదిలేయడం కాకుండా డైలీగా మీరు మీ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. మీరు ఎన్ని కంపెనీలకి అప్లై చేసినా సరే వాళ్ళు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మీకు ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. సో మీరైతే డైలీగా ఒకసారి మీ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి. అంటే కంపెనీ నుంచి మీకు ఏమైనా అప్డేట్లు వచ్చాయా, లైక్ ఇంటర్వ్యూ గురించి కానీ లేకపోతే ఎగ్జామ్ గురించి కానీ దేనికోసమైనా సరే మీకు అప్డేట్లు ఏమైనా వచ్చాయేమో ఒకసారి మీరైతే డైలీగా మీ యొక్క ఈమెయిల్ అనేది చెక్ చేసుకోండి, ఓకేనా? సో మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మనమైతే ఈ యొక్క జాబ్ రోల్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా? యా ఫ్రెండ్స్, కనిపిస్తుంది కదా, ఇదే వరాకిల్ కంపెనీ వాళ్ళ యొక్క వెబ్సైట్. ఈ వెబ్సైట్లోనే వాళ్ళైతే ఈ యొక్క జాబ్ అయితే పోస్ట్ చేశారనమాట. చూస్తున్నారు కదా, జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సర్వీస్ ఎనలిస్ట్ 1 సపోర్ట్ అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ అయితే మిమ్మల్ని ఫుల్ టైం పర్మనెంట్ ఎంప్లాయ్ కొంత మిమ్మల్ని అయితే వాళ్ళు హైర్ చేసుకుంటారు అనమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరికైతే 0 to 2+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళందరూ ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లు వచ్చేసి అప్లికెంట్స్ ఆర్ రిక్వైర్డ్ టు రీడ్, రైట్ అండ్ స్పీక్ ది ఫాలోయింగ్ లాంగ్వేజ్. ఎవరైతే ఈ యొక్క జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇంగ్లీష్లో మాట్లాడడం, రాయడం, చదవడం రావాలని చెప్పి వాళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారనమాట కీ పాయింట్స్లో అయితే, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క జాబ్ రోల్లోని మీరు చేయవలసిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లు వచ్చి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు, ప్రొవైడ్ ఫస్ట్ లెవెల్ టెక్నికల్ అండ్ ఫంక్షనల్ సపోర్ట్ ఫర్ వరాకిల్ హాస్పిటాలిటీ, ఆపెరా ప్రొడక్ట్, సూట్ అప్లికేషన్స్ అండ్ హోటల్ ఇన్ఫర్మేషన్. సో హోటల్ అంటే వరాకిల్ కంపెనీకి అనుసంధానమై కొన్ని ఐటమ్స్ అయితే ఉంటాయి. సో వాటికైతే మీరైతే వర్క్ అయితే చెయ్యాలన్నమాట, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రబుల్ షూటింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు రిజర్వేషన్, చెక్ ఇన్, చెక్అవుట్ ప్రాసెస్, బిల్లింగ్, హౌస్ కీపింగ్ ఆర్ అదర్ హోటల్ ఆపరేషనల్ వర్క్ ఫ్లోస్. సో మీరు చేస్తున్నప్పుడు అయితే
రిజర్వేషన్స్ కానీ, బిల్లింగ్ కానీ, హౌస్ కీపింగ్ కానీ, సో అటువంటి డేటా అంతా మీరైతే మెయింటైన్ అయితే చేయాలండి ఫ్రెండ్స్. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెలివర్ కస్టమర్ సపోర్ట్ వయా ఫోన్, ఈమెయిల్ అండ్ రిమోట్ సపోర్ట్ టూల్స్ ఫర్ గ్లోబల్ హాస్పిటాలిటీ క్లయింట్స్. సో క్లయింట్స్కి అయితే మీరు కస్టమర్ సపోర్ట్ త్రూ ఫోన్ కాల్ ద్వారా, అలాగే ఈమెయిల్ సపోర్ట్, అలాగే రిమోట్ సపోర్ట్ ద్వారా మీరైతే క్లయింట్స్కి అయితే మీరైతే హెల్ప్ అయితే చెయ్యాలన్నమాట. కానీ ఇలాగా వాళ్ళైతే చాలా పాయింట్స్ మెన్షన్ చేశారు, కానీ ప్రాబ్లం అయితే లేరు. సో వన్స్ మీరు ఈ యొక్క జాబ్ రోల్కి సెలెక్ట్ అయితే కంపెనీ వాళ్ళైతే మీరు చెయ్యవలసిన వర్క్ గురించి ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఈ కంపెనీ అయినా వేరే 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 ఇంకొక కంపెనీ అయినా సరే మీరు చేస్తున్న జాబ్ గురించి వాళ్ళైతే ట్రైనింగ్ ఇస్తారు. సో ఇలాగ చెయ్యాలని చెప్పి వాళ్ళు మీకైతే 1 or 2 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మీ చేత వర్క్ అయితే చేయిస్తారు. ఓకేనా. సో ఇలాగ వాళ్ళైతే మెన్షన్ చేస్తారు. నేనైతే మీకు ఈ యొక్క పేజ్ అనేది అంటే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను కదా, ఆ లింక్ పైన మీరు క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట, అప్లికేషన్ అనమాట. సో ఒకసారి మీరు ఈ యొక్క డేటా అంతా చెక్ చేసుకొని ఈ యొక్క జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం అయితే ఈ జాబ్కి ఎలాగ అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా ఫ్రెండ్స్. ఓకేనా. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అప్లై నవ్ అని చెప్పి, అప్లై నవ్ అని క్లిక్ చేయగానే మనకి ఇలాగ పేజ్ అయితే ఉంటుంది. యాక్చువల్లీ ఫస్ట్ అయితే నేను దీంట్లో లాగిన్ అయిపోయాను. సో మీకైతే అప్లై నవ్ కొట్టగానే మీ యొక్క ఈమెయిల్ అడుగుతుంది అనమాట, ఈమెయిల్ ఐడి ఇవ్వగానే మీకు ఈమెయిల్కి అయితే ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయగానే అప్లికేషన్ మొత్తం అంతా ఓపెన్ అవుతుంది అనమాట. ఈ యొక్క సబ్మిట్ చేశారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది ఒరాకిల్ టీమ్ యొక్క హెచ్ఆర్ టీమ్కి అయితే వెళ్తుంది. వన్స్ మీ యొక్క ప్రొఫైల్ అనేది ఆ యొక్క జాబ్ రోల్కి మ్యాచ్ అయితే వాళ్ళు మీకైతే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫో మొత్తం మీకు పాస్ చేస్తారు. ఓకేనా. సో ఫస్ట్ అయితే మీరు అప్లై మీ యొక్క ఈమెయిల్ ఇవ్వండి. ఈమెయిల్ ఇవ్వగానే మీ యొక్క ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే మీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ అంటే మీ యొక్క నేమ్, లాస్ట్ నేమ్ అంటే మీ యొక్క ఇంటి నేమ్ వేస్తే ఇస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైటిల్ వచ్చేసి మిస్టర్, అబ్బాయి అయితే, అమ్మాయి అయితే మిస్ ఉంటుంది, మిస్ చేస్తారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అనేది డిఫాల్ట్గా తీసుకుంటుంది, ఎందుకంటే మీరు ఫస్ట్ స్టెప్లోనే మీ యొక్క ఈమెయిల్ ఇస్తారు కాబట్టి ఈ యొక్క ఈమెయిల్ అనేది డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరైతే మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కంట్రీ, అలాగే అడ్రస్, సిటీ, పిన్ కోడ్, స్టేట్. సో ఈ యొక్క ఫీల్డ్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ కొడితే అప్లికేషన్ అనేది నెక్స్ట్ స్టెప్కి అయితే మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఆల్రెడీ అప్లికేషన్ అయితే నెక్స్ట్ స్టెప్ అయితే మూవ్ అయ్యింది. నెక్స్ట్ స్టెప్లోని మీ యొక్క ఎడ్యుకేషన్, మీరు రీసెంట్గా పాస్ అవుట్ అయిన ఎడ్యుకేషన్ యాడ్ చేస్తారు. లైక్ డిగ్రీ చేస్తే డిగ్రీ, ఇంటర్, 10th. ఒకవేళ మీరు పీజీ చేస్తే పీజీ, డిగ్రీ, ఇంటర్, 10th, బీటెక్, ఇంటర్, 10th. అలాగే మీరు మీ యొక్క డేటా అంతా మీరు ఇచ్చుకుంటారు ఎడ్యుకేషన్లో అయితే. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్. ఒకవేళ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడైతే యాడ్ చేస్తారు, కనిపిస్తుంది కదా. యాడ్ ఎక్స్పీరియన్స్ చెప్పగానే మీకైతే 4-5 బాక్సులు అయితే ఓపెన్ అవుతాయి. ఆ బాక్సుల్లోని మీరు వర్క్ చేసిన కంపెనీ ఎంత టైం పీరియడ్ నుంచి ఎంత టైం పీరియడ్ వరకు పనిచేశారు, అలాగే మీరు ఏ యొక్క రోల్ మీద జాబ్ చేశారో ఆ యొక్క రోల్ మెన్షన్ చేస్తారనమాట. ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే. అదే ఫ్రెషర్స్ అయితే మీరైతే దీని జోలికి వెళ్ళే అవకాశం అయితే లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్కిల్స్లోని మీకున్న స్కిల్స్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే నార్మల్గా ఇక్కడ స్కిల్స్ అనేవి యాడ్ చేస్తాను. మీరైతే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్, ఇంకా ఎక్స్ట్రా మీకు ఏమైనా స్కిల్స్ ఏమైనా ఉంటే ఇక్కడ యాడ్ స్కిల్ కొట్టి మీ యొక్క స్కిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరైతే మీ యొక్క రెజ్యూమ్ అనేది ఇవ్వాలి ఫ్రెండ్స్. రెజ్యూమ్లోనైతే మీరైతే మీ యొక్క డిగ్రీ, అలాగే మీ యొక్క స్కిల్స్ లైక్ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, టైపింగ్ స్కిల్స్, గుడ్ అనలిటికల్ స్కిల్స్. సో ఇటువంటి స్కిల్స్ అన్ని
మీ యొక్క రెజ్యూమ్ లోని యాడ్ చేసిన తర్వాత ఈ బాక్స్ లో అయితే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి. ఓకేనా? సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అనుకోండి, అప్లికేషన్ అయితే నెక్స్ట్ స్టెప్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ లో ఏముందంటే ఎర్లియస్ట్ అవైలబుల్ డేట్. ఇన్ కేస్ ఒకవేళ మీరు ఈ జాబ్ కి సెలెక్ట్ అయితే మీరు ఎంత టైం పీరియడ్ లో మీరు జాయిన్ అవుతారు అని అడుగుతున్నారు అనమాట. ఇక్కడైతే మీ యొక్క అవైలబిలిటీ మంత్, డే, ఇయర్ మీరైతే ఇక్కడ మీరు ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ యు ఎక్స్ వరాకిల్ ఎంప్లాయ్, మీరు వరాకిల్ ఎప్పుడైనా పని చేశారు అని అడుగుతున్నారు. చేస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. మెజారిటీ అందరూ నో అయితే పెట్టుకుంటారు. ఓకేనా? ఎందుకంటే చాలా మంది చేసి ఉంటారు కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ యు కరెంట్లీ ఆర్ హ్యావ్ యూ ప్రీవియస్లీ బీన్ ఎంప్లాయిడ్ బై ద గవర్నమెంట్ యాజ్ అన్ ఎంప్లాయ్ ఆర్ కాంట్రాక్ట్ ఇన్ ద పాస్ట్ 5 years. అంటే గడిచిన 5 సంవత్సరంలోని మీరు గవర్నమెంట్ జాబ్ ఎప్పుడైనా చేశారు అని అడుగుతున్నారు. చేస్తే ఎస్ పెట్టుకుంటారు, లేకపోతే నో పెట్టుకుంటారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ లీగల్లీ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద జ్యూరిడిక్షన్ కంట్రీ విత్ ద జాబ్ ఇస్ పోస్టెడ్. ఇదైతే మీరు ఖచ్చితంగా ఎస్ అయితే పెట్టుకోవాలి. ఓకేనా? సో పెట్టుకున్న తర్వాత లాస్ట్ లో అయితే ఫుల్ నేమ్, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చుకుంటారు అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మీకు రెడ్ కలర్ లో స్టార్ మార్క్ కనిపిస్తుంది కదా, స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఇక్కడ చూసారా స్టార్ మార్క్ లేదు. స్టార్ మార్క్ లేని బాక్స్ లో మీరు ఇచ్చినా పర్లేదు, ఇవ్వకపోయినా పర్లేదు, కానీ స్టార్ మార్క్ కనిపిస్తున్న ప్రతి ఫీల్డ్ లో మీరైతే డేటా అయితే ఇవ్వాలి. ఓకే? సో ఇలాగ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేశారు అనుకోండి, మీ యొక్క అప్లికేషన్ అనేది వరాకిల్ టీమ్ హెచ్ఆర్ టీంకి అయితే వెళ్తుంది. సో వాళ్ళైతే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా త్రూ ఈమెయిల్ ద్వారా మీకు ఇన్ఫో అంతా మీకు పాస్ చేస్తారు. ఓకేనా? ఈ యొక్క హైరింగ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్ ఓపెనింగ్ అయితే. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇటువంటి మరిన్ని జాబ్స్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తాం. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.